నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయ్యా. మరి ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి శనివారం దేవా మీ మహాకృపను బట్టి మరి కావ్య గ్రంథాలు అనబడిన కీర్తనలు గ్రంథాన్ని ప్రభా, కీర్తనలను మేము ధ్యానిస్తుండగా మీ కృప చేత మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ ధర్మశాస్త్ర గ్రంథ సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులు తెరవమని భక్తులు ప్రార్థించినట్లుగా అయ్యా, నీ సేవకుడిని నేను ప్రార్థిస్తున్నాను. మా కన్నులు తెరవబడాలి, వాక్యం ప్రకటించబడుతుండగా అనేక హృదయాలు తెరవబడాలి. ఎంతమంది అయితే ప్రభా మరి ఇక వాక్యాన్ని కంటిన్యూగా ఫాలో అవుతున్నారో అయ్యా, నీ వాక్యములో ఉన్న సర్వసత్యాన్ని వారు గ్రహించడానికి సహాయం చేయండి. నీ వాక్కులో ఉన్న వెలుగు, నీ వాక్యములో ఉన్న స్వస్థత, నీ వాక్యములో ఉన్నటువంటి అయ్యా పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని అయ్యా వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని అయ్యా, రాని వారిని సకాలంలో సన్నిధికి తీసుకురామని, అలాగే ప్రభా ప్రతి శనివారం, ఆదివారం ప్రతి ఉపవాస ప్రార్థనకు, ప్రతి ఆరాధనకు కూడా బిడ్డలందరూ కూడా సమకూర్చబడ్డానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో గ్రహింపు దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో నిలిచి ఫలించేటటువంటి కృపా ధన్యత నాకును, నా ఆత్మ బిడ్డలందరికీ, కృపా మినిస్ట్రీస్ సంఘ బిడ్డలందరికీ దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వద్దాం. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి 13వ కీర్తనలోనికి మనం వచ్చిన్నాం. మరి ఎంతవరకు 12 కీర్తనలు మనం ధ్యానం చేశాం. 11వ కీర్తనలో పునాది అనే మాటను చాలా అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు వివరించడానికి కృప చూపించారు. అలాగే 12వ కీర్తనలో మరి చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలాంటిది అనే విషయాలని మనం తెలుసుకున్నాం. మరి 13వ కీర్తన కూడా చూడండి, ప్రారంభంలో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈ 13వ కీర్తన కూడా ఎవరు రచించారని ఆలోచన చేస్తే దావీదు మహాభక్తుడు ఈ కీర్తనని రచించినట్లుగా మనం చూస్తున్నాం. 5 వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా చూడండి. 457వ పేజీ. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవైందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతి దుఃఖక్రాంతుడనయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఆలోచిద్దాం. ఒక్కొక్క వచనాన్ని మనం విచారణ చేద్దాం. ఏమంటే ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 5 వచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? ప్రతి కీర్తనకి మనం ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాం. ఈ కీర్తన కూడా మనం ఏం పని పేరు పెట్టుకోవచ్చు అంటే, ఆ చదవబడుతున్నటువంటి వచనాలను బట్టి విలాప కీర్తన లేదా వేదనతో కూడిన కీర్తన అని పేరు పెట్టుకోవచ్చు. వేదనతో ప్రారంభమైన ఈ కీర్తనని స్తుతితో ముగించడం జరిగింది. ఎలా ముగించడం జరిగిందండి? వేదనతో ప్రారంభించాడు కీర్తనకారు, కానీ దేంతో ముగించాడు? స్తుతి. నిన్ను కీర్తించేదనయ్యా, నీవు చేసిన మహోపకారములను బట్టి నేను నిన్ను స్తుతించేదనయ్యా, కీర్తించేదనయ్యా. అంటే ప్రారంభంలో ఎప్పుడైతే ఈ కీర్తన ప్రారంభించాడో ముగింపుకు వచ్చేసరికి దేవుని కృప ద్వారా ఏం పొందుకున్నాడు? ఇతను ఉపకారాన్ని పొందుకున్నాడు. ఒక్కో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మరలా చదువుతున్నాను చూడండి. ముందు మొదటి వచనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు? క్వశ్చన్ మార్క్. నిత్యము మరచెదవా? మరచెదవా అనే మాటని అండర్లైన్ చేసుకోండి. కాసేపు ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. నిజం ఒప్పుకోండి, ఈ మాటలు వింటున్నటువంటి మీరు కొద్దిమంది ఉన్నారు, ఎంతమంది అయినా కావచ్చు. మీ లైఫ్లో ఒక్కసారైనా ఈ మాట మీ హృదయంలో అనుకున్నారా లేదా?
అనుకున్నారు. అనుకుని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. భక్తుడు కీర్తనాకారుడే కాదు, నేను కూడా, మీరు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక అపాయంలో కొన్ని సంవత్సరాల తరబడి తరమబడుతున్నటువంటి స్థితిలో, అయ్యా ఇంక ఎప్పటికి నాకు విడుదలేస్తావు, ఇంక నేను ఎంతవరకు వచ్చుకోను, నా బతుకంతా ఇలా తెల్లారిపోవలసిందేనా, ఇక దీనికి ముగింపు లేదా, నన్ను గట్టెక్కించవా, ఇలా కొట్టుకుని ఎంతకాలం నువ్వు నన్ను చూస్తూ ఉంటావు, మెట్లేసి నూతిలో తోస్తావని ఇవో కొద్ది సేవకులు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నా బ్రతుకులో మెట్లనే వేయవా, నేను ఎక్కడానికి మార్గం చూపించవా, ఈ శోధనలోనే మునిగిపోవాలా అని మన మట్టుకు మనం కూడా ఎన్నోసార్లు ఈ విషయాన్ని అనుకుంటాం. ఖచ్చితంగా ఘోరమైనటువంటి సమస్యలో, ఘోరమైనటువంటి స్థితిలో, ఘోరమైనటువంటి వ్యాధలో, బాధలో ఎంత విశ్వాసులమైనా, ఎంత సేవకులమైనా, ఎన్ని ప్రసంగాలు చేసినప్పటికీ కూడా, ఇన్ని ప్రసంగాలు విన్నప్పటికీ కూడా ఈ మాట చెప్తుంది సేవకుడే, దావీదే ఈ మాట చెప్తుంది. ఇంకెవరో చిన్న చిత్తక వ్యక్తి కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి సింహాన్ని చంపినటువంటి దావీదు, ఎలుగుబంటిని చీల్చినటువంటి దావీదు ఈ కీర్తనలో తన వేదన వెల్లడి చేస్తున్నాడు. అయ్యా నా వేదన చూడు ఒకసారి, ఎంతకాలం నన్ను మర్చిపోతావు, నిత్యము నన్ను మర్చిపోతావా అంటే ఈ మాట రాయడానికి గల తన ఇంటెన్షన్, తన యొక్క ఆంతర్యం యొక్క ఉద్దేశం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ పండితుల ప్రకారం సౌలు చేత తరమబడుతున్న సందర్భంలో ఈ కీర్తన రాశాడండి. ఏం జ్ఞాపకం చేసుకుని ఉంటాడు అని మనం ఆలోచన జస్ట్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా పర్టికులర్గా చెప్పలేను కానీ అయి ఉండొచ్చు. ఏమై ఉండొచ్చు అంటే, చిన్నవాడైనటువంటి దావీదుని సమూయేలు పిలిచి తైలం పోసి, నువ్వు ఇశ్రాయేలీయుల మీద రాజుగా యెహోవా నిన్ను అభిషేకించమన్నాడని అభిషేకించి వెళ్ళిపోయాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మట్టుకు ఈయన గొర్రెలు కాసుకుంటుంటే పిలిచి అభిషేకించబడినటువంటి స్థితి. సరే, హృదయంలో ఆశ ఉంటుందిగా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, రాజుగా ప్రవక్తే వచ్చి నాకు అభిషేకం ఇచ్చాడని ఆశ ఉంటుంది కదండి. ఏదో ఒక రోజు నేను రాజు అవుతాను ఆశ ఉండదా? మనలాంటి వాళ్ళు అయితే సౌలుని చంపేసి సింహాసనం ఎక్కేస్తాం. కానీ దావీదు అలా తొందరపడి నిర్ణయం చేయలే. అభిషేక్తుడు అక్కడ ఉన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చేంత వరకు వేచి చూశాడు. సౌలు రాజు దావీదు చేతికి చిక్కినా కూడా దావీదు సంహరించాల. దావీదు పక్కన ఉన్న మేనలుడు అభిషేక్, నువ్వు అను దెబ్బకే చంపేస్తాను, ఒక దెబ్బకి చంపేస్తాను అన్నాడు. అభిషేక్తుని ముట్టకూడదు, అభిషేక్ అది మనకు తగదన్నాడు అంతే. అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఇంచుమించు 10 సంవత్సరాలు అయిపోయిందంటండి ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదు గారికి అభిషేకం చేసి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఒక రోజు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు అయిపోతే ఇంకా ఆ వాగ్దానం నెరవేర్చబడదే, ఇంకా ఆ ప్రవచనం నెరవేర్చబడదే, ఇంకా అభిషేకించబడినటువంటి నేను ఇంకెప్పటికి నేను ఈ శ్రమల నుంచి నేను విడిపించబడతాను, నేను ఎంతకాలం ఇలా తరం పడతాను, ఎంతకాలం కొండల్లో, గుహల్లో, లోయల్లో, పుట్టల్లో, కోనల్లో దాక్కుంటాను ప్రభువా, నాకేంటి పరిస్థితి? నువ్వే నన్ను అభిషేకించావు, నువ్వే నన్ను ఏర్పరచుకున్నావు, మరి ఏంటి? తండ్రి సమానుడైనటువంటి సౌలే నన్ను తరుముతున్నాడు కదా, నువ్వు నన్ను మర్చిపోయావా? నన్ను జ్ఞాపకం చేసుకోవా? అభిషేకించావుగా నన్ను ప్రవక్తను పంపించి, మర్చిపోయావా? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఈ కీర్తన రాస్తున్నాడని మన అభిప్రాయం. అయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమే, వాగ్దానం తీసుకున్న మనం కూడా వాక్యం ద్వారా కావచ్చు, కళ ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, కొంచెం ఆలస్యమైనప్పటికీ మన హృదయంలో కూడా ఈ మాటని అనుకుంటాం, ప్రభుని నిలదీస్తాం, ప్రభుని అడుగుతాం, ప్రభు నువ్వు నన్ను మర్చిపోయావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు దేవుడు మర్చిపోయేవాడేనా? చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మనం అనుకుంటున్నాం, అర్థమవుతుందండి? ఇది దావీదు యొక్క అభిప్రాయం, దావీదు యొక్క వేదన. అలంత మాత్రాన దేవుడు మర్చిపోతాడు అనుకుంటే ఎలాగా? దావీదునే మర్చిపోతే ఏమండి ఇంకేమైంది చెప్పండి. ద్వితీయోపదేశకాండం 4:31 అండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిప్పుడు అద్దుకోండి. మరచిప్పుడు అనే మాట నోట్ చేసుకోండి. నీ పితరులతో చేసిన నిబంధన మరచిపోయే దేవుడు కాదు. నీ పితరులతో చేసిన నిబంధనే మర్చిపోయినప్పుడు నీతో చేసిన నిబంధన మర్చిపోతాడా? దావీదు మహారాజా, నాకు అభిషేకం ఇచ్చావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, ఇప్పుడు తరం పడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నువ్వు నన్ను అభిషేకించి
ఇంకా నాకు రాజ్యం రాలేదు, ఇంకా రాజు ఇంకా నన్ను శత్రువునిగా భావిస్తున్నాడు, చెప్పుడు మాటలు వింటున్నాడు, పక్కన పెట్టుకోవాల్సిన నన్ను తరుముతున్నాడు, నా పరిస్థితి ఏంటి అని కుమిలిపోతున్నటువంటి దావీదు మహారాజా, కుమిలిపోతున్నటువంటి ఓ దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మర్చిపోయేవాడా? క్వశ్చన్ మార్క్. అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు 13వ కీర్తనలో, నిత్యము నన్ను మరిచెదవా అంటే దానికి ఆన్సర్ ఏంటంటే అసలు ఆయన మర్చిపోయే దేవుడు కాదుగా. ఏమంటే మర్చిపోయే దేవుడా? ఆయన నరపుత్రుడా మాట ఇచ్చి తప్పడానికి? ఆయన మాట ఇచ్చి దానిని స్థాపింపకుండునా? మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు, మాట ఇచ్చి దానిని నెరవేర్చగలిగిన సమర్థుడు అని వాక్యం చెప్తుంటే ఏ విధంగా ఆయన మళ్ళీ మర్చిపోతాడండి? చూడండి, యెషయా గ్రంథం, దావీదు మహారాజే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు కూడా ఇలా అనుకున్నారంట. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితే. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. చాలండి, ఇంతకుముందు ఇచ్చిన రెఫరెన్స్లో ఆయన మర్చిపోడు అని ఇచ్చాను. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు స్వయంగా, నేను మరచిపోజాలను. మరిచిపోయే దేవుడిని కాదు, నువ్వు నా సేవకుడివి. మరి దావీదు దేవుని సేవకుడు కాదండి? దావీదు దేవుని అభిషేక్తుడు కదా? మరి దావీదుని మర్చిపోతాడా? ఈ రోజున చీకట్లో ఉన్న, లోకంలో ఉన్న పాపలు నశించిపోతున్న మనల్ని ఏదో ఒక విధంగా వాక్య రూపంగా మనల్ని పిలిచి ఏర్పరచుకుని సంఘంలోనికి మనల్ని ఆహ్వానించిన దేవుడు, సంఘంలో మనల్ని స్థిరపరిచిన దేవుడు, మనల్ని దేవుడు మర్చిపోతాడండి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మన పట్ల. దావీదుకి ఒక సాక్ష్యం ఉంది, సింహాన్ని చంపినటువంటి, ఎలుగుబంటిని చీల్చినటువంటి సాక్ష్యం ఉంది. అలాంటి ఘనమైన కార్యాలు దావీదు ద్వారా దేవుడు చేసినప్పుడు, అలాంటి కార్యాలను చేయడానికి దేవుడు బలమిచ్చినటువంటి దావీదుకి దేవుడు బలమిచ్చాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు దేవుడు మర్చిపోయాడని భావిస్తున్నావు? ఎందుకు భావిస్తున్నావు? చూడండి, సియోను కుమారి అనుకుంటుందంట, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుంచి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచిపోయి ఉన్నాడని. మరిచిపోయాడు అంటుందా? అనుకుంటుందా? అనుకుంటుంది. మీరు కూడా అనుకుంటున్నారు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఈ ఫైనాన్షియల్ విషయంలో నన్ను మర్చిపోయాడు, ఇది ఈ ఆరోగ్య విషయంలో నన్ను మర్చిపోయాడు, ఇదిగో నా స్థలం విషయంలో మర్చిపోయాడు, నా పొలం విషయంలో మర్చిపోయాడు, లేకపోతే నా బంధువుల విషయంలో నన్ను మర్చిపోయాడు, ఇదిగో నా నిందలో దేవుడు నన్ను మర్చిపోయాడు, నా అవమానాల్లో దేవుడు నన్ను మర్చిపోయాడు. ఏ విషయంలో దేవుడు నిన్ను మర్చిపోయాడని తలుచుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా నీ హృదయంలో ఉన్న ప్రశ్నకి, కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న నీ హృదయంలో నీ ప్రశ్నకి ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. సియోను కుమారి కూడా అలా అనుకుంటుందంట. ఏమని? ప్రభువు నన్ను మరిచిపోయాడని అనుకుంటుందంట. దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు చూడండి, 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా అంటే తల్లిదండ్రులైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే కన్న బిడ్డని కన్న తల్లి మర్చిపోతుందా? క్వశ్చన్ మార్క్. చెప్పండి చెప్పండి యేసోదన్ గారు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారుగా, మర్చిపోయారా? మనవాళ్ళు మరి మనవాళ్ళు పిల్లలు పెళ్ళిలే ఎక్కడ? మనవాళ్ళు కాబట్టి మీరు బతికిపోయారు. మనవరాళ్ళు అనుకోండి, వాటి బంతులు కూడా మీరు చేయాలనుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగా. వదలరు. ఆడపిల్లకి పెళ్లి చేసాం కదా, చేతులు కడిగేసుకున్నాం కదా అనుకుంటూ ఊరుకోరు. ఆ పిల్లకి పిల్ల పుడితే మళ్ళీ ఆ పిల్ల పెరిగాక మళ్ళీ మెచ్యూరిటీ ఫంక్షన్ చేయాలంటే మళ్ళీ పిల్ల ఎదిగాక మళ్ళీ ఎంతకాలం నాకు అర్థం కాదు. మర్చిపోయినవరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సియోను కుమారి అంటుంది, ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది. కానీ దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు తెలుసా? స్త్రీ తన బిడ్డను, అంటే ఈ మాటని పాటగా పాడితే ఎలా ఉంటుందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచిన మరచును. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచిన మరచును. నీవు ఎన్నడైననో నా యేసయ్యా, నీవు ఎప్పుడైననో విడువను మరువను ఎడబాయనంటివే.
విడువను మరువను ఎడబాయనంటివే. నా మంచి దేవుడా, నమ్మదగిన దేవుడా, నా మంచి దేవుడా, నమ్మదగిన నాదుడా, అమ్మ కన్న మిన్నగా ప్రేమించు దేవుడా, నాన్న కన్న మిన్నగా నమ్మదగిన దేవుడా, నాన్న కన్న మిన్నగా నమ్మదగిన దేవుడా. దేవునికి స్తోత్రం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా, వానైనా మరచుదురేమో, నేను నిన్ను, ఇక్కడ ఉంది వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరచెదరు అనటానికి ఒక చిన్న ఉదాహరణ ఈ గురువారమే జరిగింది. ఈ వారంలో గురువారం జరిగింది. 6 నెలల పసిగుడ్డు, 6 నెలల పాప ఏడుస్తుందంటే అండి, ఏకదాటిగా ఏడిస్తే ఏం చేయాలండి? ఏ వుడ్ వర్డ్స్, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళటమో, వుడ్ వర్డ్స్ పట్టించడమో, లేకపోతే ఎక్కడ చీమ కొడుతుందో, లేకపోతే ఏదైనా పరిశీలన చేయటమో, ఏదైనా నూనె రాయటమో, ఏమంటే ఏదన్నా ఎత్తుకుని ఆడించడమో చేయాలి. ఎంత చూసినా ఏడుపు ఆపట్లేదంట. ముక్కు నోరు మూసేసి కన్న తల్లి చంపేసిందంట. ఈ వారంలో గురువారం జరిగిందండి. ఎప్పుడో విషయం చెప్పట్లే నేను, ఈ వారంలో జరిగిన సంగతి. 6 నెలల పసిగుడ్డండి. ఫోన్ చేసి మళ్ళీ భర్తకి చంపిందంట. ఆ బిడ్డ ఏడిచేస్తుంది, నాకు చిరాకు వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, చంపేశాను. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబితే లోపం మనకి ఆకలిడితే వచ్చి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కన్న తల్లండి, అసలు కన్న పేగు ఎలా, అసలు నాకు అర్థం కాదు. అంటే ఎంత కసాయితనం. వాక్యం నెరవేర్పండి. తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథలు ఏడ్చే రోజు వస్తున్నాయి. దుర్దినాల్లో మనం ఉన్నాం. చూడండి, నిన్నగాక మొన్న బస్సు మరలా ఈ హైవే, ఈ ఏసీ బస్సు తగలబడిపోయి 13 మంది చనిపోయారంట, తగలబడిపోయారు. ఇంకొక చోట ఏమో బస్సు పెద్ద లోయలో పడిపోయిందండి, నీళ్ళలో పడి జల సమాధి అయిపోయారు. భయంకరమైన యుద్ధాల వల్ల చనిపోతున్నారు. ఆర్థిక సమస్య, కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు యుద్ధాల వల్ల. ఆర్థిక పరంగా అంత నష్టం కలుగుతుంది. నా సబ్జెక్ట్ ఏంటంటే, కన్న తల్లి బిడ్డను మరుస్తుందా? పోనీ కన్న పిల్లలు కన్న తల్లిదండ్రులు మరుస్తారా? ఖచ్చితంగా మరుస్తారండి, ఖచ్చితంగా. పోయిన సంవత్సరం జరిగిందంటండి, ఇప్పటికి బయటకు వచ్చిందంట. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఏమంటే పెళ్లి చేసుకుంది, 2 అమ్మాయిలు పుట్టారు, 2 అమ్మాయిలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. ఆ భర్త ఆ భార్యని బిడ్డలను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ భార్య పాపం ఉండి లేని పరిస్థితుల్లో కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని ఆ 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆ పెద్ద కుమార్తె కూడా ఇంకొకరిని ప్రేమించింది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది. ఆ బిడ్డ కూడా ఎవరిని ప్రేమించింది ఒప్పుకోవాలా, కేసు పెట్టింది, జైల్లో పెట్టారు 50 రోజులు. మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ ఆ వెనకలు తిరుగుతున్నాడు, మళ్ళీ కేసు పెట్టింది తల్లి, మళ్ళీ జైల్లో పెట్టాడు. మళ్ళీ బయటకు వచ్చినా అదే పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రేమికుడు ఆలోచన చేసుకున్నారంట, ఇదిగో నీ తల్లి బ్రతుకున్నంత వరకు మనకి కలవడానికి, మనం పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండదని చెప్పి ఇంట్లో చాకు పట్టుకుని రెడీగా ఉండి ఈ ప్రేమికుడు ఇంట్లోకి వచ్చి ఆ తల్లిని గుండెల్లో పొడి చేస్తే ఆ వెనకాల నుండి ఆ కూతురు చేతులు ఇరిపేసి 2 కలిసి చంపేశారంట. మంచం కింద రూమ్లో దాచేసారు. చెల్లు అక్క వచ్చింది, పాపం ఏదో షాప్లో పనిచేస్తుంది, అమ్మేదంటే తెలియదు అన్న. చూశారు, రాత్రి అంతా రాలా, తెల్లారింది, మళ్ళీ అమ్మాయి షాప్కి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి, ఈ పెద్దమ్మాయో చిన్నమ్మాయి, ఈ ప్రేమికుడు కలిపి ఆ ఇంట్లోనే సమాధి చేసేసారంట. సిమెంట్ చేసి పైన సమాధి చేసేసారు. సాయంత్రం వచ్చేసరికి ఏంటక్క ఈ సిమెంట్ ఏంటని అడిగితే ఎలకలు తొలిచేసి అవి ఇవి కదా మొత్తం ఇలా చేసామని అన్నారు. ఇక నమ్మేసింది. నెలలకు తరబడి అయిపోయింది. ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఎవరి దగ్గర చీటీ వేస్తే ఆ చీటీ డబ్బులు వస్తాయని ఈ అమ్మాయికి తెలిసి, చిన్న అమ్మాయికో పెద్ద అమ్మాయికి తెలిస్తే వెళితే, ఇదిగో మీ అమ్మ కనబడట్లేదని ఆధారం ఏదైతే ఉంటుందో ఆ ఆధారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కేసు పెడితే వాళ్ళు ఇస్తారు, అది తీసుకొస్తే కానీ మీ డబ్బులు మీకు ఏమందంట ఆమె. అలాగని చెప్పేసి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టారు, మా అమ్మ కనబడతలేదు, పలానా స్టామ్యూలో పలానా బండి మీద వెళ్ళిపోయింది, మా బండి పలానా నెంబరు ఈ బండి మీద వెళ్ళింది, అప్పుడు వరకు మాకు ఆచూకి లేదు మా అమ్మ అంటే. చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటున్నారు, బాబు వదిలేసి వెళ్ళిపోయాడు, కన్నతల్లి కూడా వదిలేసి వెళ్ళిపోయిందని పుకారు, అలా అనుకుంటున్నారు. పోయిన సంవత్సరం 2025 2024లోనో మే నెలలో చంపేసి పూడ్చిపెట్టారంటే. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట, బిడ్డ పాప బాబు పుట్టేశారంట, కాలాన్ని కొనసాగిస్తున్నారు. వీటికి డబ్బులు అవసరమైతే ఆ మూలన ఎక్కడో పాతి ఎట్టేసిన బండిని బయటికి తీసి 35,000కి అమ్మాడు.
ఈ కొన్నవాడు డీటెయిల్స్ చూసుకుంటాడు కదండి, ఎవరి పేరు మీద ఉంది ఏంటని. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇదిగో పలానా ఆ బండి మీద కేసు ఉంది కదా, ఆ బండి ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఎవడరా అమ్మింది ఎవడరా అంటే పలానా అల్లుడే. ఏడరా నీ ఆ మ్యాటర్ చెప్పడానికి స్టేషన్కి వెళ్ళి కుమ్మితే నేనే చంపేశాను, పాతి పెట్టానంటే 2 సంవత్సరాలు అయిపోయిన పరిస్థితిలో అక్కడ తవ్వి ఆ అస్థిపంజరు ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసి వాడిని జైల్లో పెట్టారు. కన్న కూతురే కన్న తల్లిని చంపేసింది. ఇది ఈ గురువారం ఏమో కన్న తల్లి కన్న బిడ్డను చంపేసింది. అంటే ప్రేమ అనేది ఏమైపోతుంది, అక్రమం విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. అందుకని ఈ వచనం ఉంది, అసలు తల్లి మరుస్తుంది అంటే ఈ మాట ఎవరు యాక్సెప్ట్ చేయరు, కానీ జరుగుతున్న సందర్భాలు యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. తల్లి మర్చిపోతుంది బిడ్డని, బిడ్డ మర్చిపోతున్నాడు తల్లిని. ఇదిగో వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, మరిచిపోజాలను. మర్చిపోయే దేవుని కాదు. తల్లి మరచిన గాని నిన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నిన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నిన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నిన్ను విడువనన్న ప్రేమ. తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ. తన ఎదలోతుల్లో ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. హల్లెలూయా. ఇక్కడ ఉంది యెషయా గ్రంథంలో, నా అరచేతుల్లో నేను నిన్ను. కొంతమంది ఇదిగోండి ఇక్కడ 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 మొత్తం నిండా పుట్టుమచ్చలే. పుట్టుమచ్చలు కాదు, ఏంటిది అదేనండి పచ్చబొట్లు. టాటూ కాదు, పచ్చబొట్లు అంటే కానీ మనం అర్థం కాదు. పచ్చబొట్లు అండి, గ్రీన్ కలర్లో ఉంటే చూసారా, వాటిని చెక్కుతారు. అసలు అది చెక్కుతున్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది అనమాట, చాలా రక్తపు దారులు కట్టేస్తాయి. పచ్చబొట్లు ఎవరు గురించి పొడిపించుకుంటారు? అమ్మ మీద ఎక్కువ ప్రేమ ఉంటే అమ్మ అని పొడిపించుకుంటాడు కొడుకు. భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంటే భార్య పేరు రాయించుకుంటాడు. ప్రేమికురాలు ఉందనుకోండి, ప్రేమికురాల పేరు రాయించుకుంటాడు. అంటే ఆ యొక్క చెక్కించుకునేది దేని సూచిస్తుంది అంటే ప్రేమను సూచిస్తుంది. అలాగని చెక్కించుకోమని కాదు. ధర్మశాస్త్రం ప్రకారం పచ్చబొట్లు పొడిపించుకొనే కూడదు, అది వేరే సంగతి. దేవుడు అంటే తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడంట. ఇదిగో నవ్వేను, సురేష్ తినే ప్రతిసారి ఇదిగో మనం చూసుకుంటాంగా, అరచేతిలో చెక్కుకున్నాడంట. అంటే ఎప్పటికీ నన్ను మర్చిపోయే దేవుడు కానీ కాదు. నీ తల్లి మరిచిన, నీ తండ్రి విడిచిన, నీ పిల్లలు, నీ కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, ఇరుగు పొరుగు, బంధు మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఎవరు విడిచినా, ఎవరు మర్చిపోయినా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీతో చేసిన నిబంధన నేను మర్చిపోను, నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను. అంత ఇష్టం అంటండి దేవుడికి మనం అంటే. చెక్కుకున్నాడంటే అంత ఇష్టం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఇప్పుడు 2వ వచనం చూద్దాం. 2వ వచనానికంటే ముందు 1వ వచనం ఇంకా కొన్ని మాటలు ఉన్నాయిగా. 13వ కీర్తన, ఒక్క నిమిషం నేను కూడా తీస్తాను, చదవండి. నాకెంతకాలము విముఖుడు అయ్యిందువు, ఎంతవరకు, ఇది 2వ వచనంలోకి వెళ్ళిపోయాం. నాకెంతకాలము విముఖుడు అయ్యిందువు. చూడండి, ఎంతకాలము విముఖుడువై ఉందువు అంటే మన కష్ట సమయంలో, మన ఇబ్బందుల్లో దేవుడు మనకు సమాధానం ఇవ్వకపోతే మనం ఈ మాట అంటాం, నాకెంతకాలం నువ్వు విముఖుడుగా ఉంటావు. దేవుడు మనల్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో శ్రమల మార్గంలో ఆయనే నడిపిస్తాయి. నేను దావీదు గారి విషయంలో ఏమనుకుంటానంటే, సౌలుకి వెంటనే సింహాసనం ఇచ్చాడండి దేవుడు. వాల్యూ తెలియలా, సింహాసనం యొక్క విలువ తెలియలే, రాజ్యం యొక్క విలువ సౌలుకి తెలియలా. కానీ దావీదుకి అభిషేకించిన వెంటనే సింహాసనం ఇవ్వలా. శ్రమల మార్గంలో నడిపించాడు, లోయల్లో నడిపించాడు, చీకట్లో నడిపించాడు, అపాయకరమైన స్థలాల్లో నడిపించాడు. అందుకనే కీర్తన ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించాను, నీ అపాయము నాకు. ఎందుకు ఆ మాటలు అంటే, దేవుడే నడిపించాడు. ఎందుకో తెలుసా అండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా కణిత సమస్య వచ్చారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యేసువర్ధన్ గారు ఒకసారి వస్తే, మా అమ్మ విషయంలో నేను చూశాను అని మీకేం చెప్పగలిగాను? కొంచెం ధైర్యం చెప్పగలిగా. అంటే నా ఇంట్లో వచ్చినటువంటి సమస్య ఇతరులకి నేను ఏం కలిగించడానికి ఉపయోగపడింది? ధైర్యం.
అంటే నీ జీవితంలో ఒక శ్రమకి, ఒక వ్యాధనికి దేవుడు అనుమతించాడంటే నిన్ను విడిపిస్తాడు. నువ్వు విడిపించబడిన తర్వాత అనేక మందికి నువ్వేం చెప్తావు? ధైర్యం. అంటే రాజుగా అవ్వాలంటే ఇదిగో తన ప్రజల్ని ధైర్యపరిచే స్థాయికి వెళ్ళాలి. తన ప్రజల్ని ధైర్యపరచాలంటే ముందు తిను ధైర్యపరచబడాలిగా, తిన విడిపించబడాలిగా, తిన నలగొట్టబడాలిగా. రాజా మాకు ఈ సమస్య ఉందంటే అంతకంటే సమస్యలు నేను పడిపించానమ్మా. అమ్మ అది పెద్ద సమస్య ఏం కాదు, నువ్వు దానికి తలడిల్లిపోనక్కర్లేదమ్మని రాజుగా నువ్వు ధైర్యం చెప్పగలిగిన స్థాయికి దావీదు రావాలంటే దేవుడే. ఈ మాట ఎలా చెప్పొచ్చు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పౌలు గారు ఏమంటారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో, చూసారండి, శ్రమలో నాకు ఆదరణ కలిగింది, నాకు శ్రమ వచ్చింది, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, ఆ దెబ్బలో నేను బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను ఆదరించాడు. చూడండి, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను, నా వల్లే దెబ్బలు తగిలి బాధపడుతున్నటువంటి వారినైనను, అర్థమైందండి, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ 13వ కీర్తన మొదటి ప్రారంభంలో దావీదుకి ఏం కలిగిందండి? శ్రమ. ముగింపులో దేవుడు ఏమిచ్చాడండి? ఆదరణ ఇచ్చాడు కాబట్టి దేవుని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు కూడా కొన్నిసార్లు శ్రమలు వచ్చినాయండి. అయిన వారి వల్ల వచ్చినాయి, బంధువుల వల్ల వచ్చినాయి, శత్రువుల వల్ల వచ్చినాయి, ఏమండి క్రీస్తు విరోధుల వల్ల వచ్చినాయి, కపట సహోదరులు అంటే విశ్వాసులే కపట సహోదరుల వల్ల ఏమన్నా అనేక పర్యాలు దిగంబరై ఉన్నాడు. సముద్రంలో అపాయాలు వచ్చినాయి, ఏమన్నా నదుల్లో అపాయాలు వచ్చినాయి, లేకపోతే సంఘముల వారితో అపాయాలు వచ్చినాయి. అనేక సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మారులు తిన్నాడు. ఇలా అనేక శ్రమల్లో దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఆ ఆదరణతో ఎలాంటి శ్రమలో ఉన్నవారైనా మేము వారిని ఆదరించడానికి దేవుడు మమ్మల్ని శక్తిమంతులుగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీకొచ్చినటువంటి శ్రమ, నీకొచ్చినటువంటి సమస్య, నీకొచ్చినటువంటి బాధలో దేవుడు నిన్ను తరబేతిస్తున్నాడు. ఏంటంటే మనం ఆ సమస్యలో నశించిపోము, ఆ శ్రమలో నశించిపోము. ఆ శ్రమలో నిలబడే శక్తిని దేవుడిచ్చి అలాంటి శ్రమలు అనుభవించే అనేక మందికి నువ్వు ఆదరణగా ఉండటానికి దేవుడు కొంచెం నీకు అనుమతించాడంతే. దేవునికి స్తోత్రం కలిగిందిగా. నేనేం పాపం చేశానో వచ్చి పడిపోయింది బాధ అని అనుకోనక్కర్లా. పాపం చేస్తేనే రాదు రోగం, కొన్ని సందర్భాల్లో అది ఓకే. పాపం చేస్తేనే రాదు శ్రమ, కొన్ని సందర్భాల్లో ఓకే. యోబు ఏం పాపం చేశాడని శ్రమ వచ్చింది, యోసేపు ఏం పాపం చేశాడని శ్రమ వచ్చింది. మరి వీళ్ళు భక్తులు కదా, భక్తులకి శ్రమలో, నీతిమంతులకి హింసలో. వాక్యమే చెప్తుంది, నీతిమంతులకు కలిగిన హింసలలో నుంచి దేవుడు తప్పక విడిపిస్తాడు. ఆపత్కాలమున భక్తిహీనుడు కనుమరిగిపోతాడంట, కనిపించడంట అన్నాడు. భక్తిహీనుడైతే, నీతిపరుడైతే నిలబడతాడంట, నిలబడడానికి దేవుడు శక్తినిస్తాడంట, ఇంకా అనేక మందిని నిలబెట్టడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు కలిగిన ఏమండి భక్తుల అనుభవాలే మనకు పాఠాలు. దావీదు యొక్క అనుభవాలు ఇప్పుడు మనకి పాఠాలు, పౌలు గారి యొక్క అనుభవాలు ఇప్పుడు మనకు పాఠాలు. ఏంటంటే ఆ పాఠం, నీకు కలిగిన శ్రమ నీవు నాశనం అవటానికి కాదు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు, నీకు శక్తినిస్తాడు. నీ ద్వారా అనేక మందిని బలపరచబడానికే నీకు శ్రమ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది తర్వాత 2వ వచనంలోకి వెళ్ళిపోదాం. 13వ కీర్తన 2వ వచనం. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకోవద్దండి. ఇక్కడి నుంచి ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును. ఎన్ని ప్రశ్నలే. ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ఈ 2వ వచనాన్ని వివరించినవ్వండి. ఇప్పుడు మొదటి వచనాన్ని మీరేం నోట్ చేసుకున్నారు? మర్చి అనే మాట నోట్ చేసుకున్నారు. ఇప్పుడు శత్రువు అనే మాట నోట్ చేసుకోండి. శత్రు యొక్క అభిప్రాయం ఏంటంటే ఎప్పుడు కూడా తన పొరుగు అని మీద హెచ్చించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నవీన్కి నవీన్ నాకు శత్రు, మేమిద్దరం శత్రువులు. ఇప్పుడు నవీన్ మీద నేను ఏం చేసుకుంటాను? హెచ్చించుకుంటాను. నాకు శత్రువు కాబట్టి ఎప్పుడు నాకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి అతను అని కోరుకుంటాను. నన్ను నేను హెచ్చించుకుంటాను, తనను తృణీకరిస్తున్నాను. యాస్టీజ్గా సౌలుకి ఫిలిస్తీన్లకి యుద్ధ సమయంలో గొల్యాత్ అనే శత్రువు వచ్చి ఏం చేశాడండి?
తను తాను హెచ్చించుకున్నాడు. నెంబర్ 1, ఇజ్రాయేలుని తృణీకరించాడు, దేవుణ్ణి తృణీకరించాడు, ఇజ్రాయేలు ప్రజలను శపించాడు. శత్రు యొక్క ఆలోచన ఏంటంటే, ఓ సౌలు మహారాజా, ఏ మగాడవుడు లేడా మీలో అంటే ఆ మాట అక్కడ లేదు, కానీ పర్టిక్యులర్గా ఊరికి మనకు అర్థమయ్యే భాషలో, మా సైడ్ నుంచి నేను వస్తా, మీ సైడ్ నుంచి ఒకటి రండి, నేను మీ వాడు ఇద్దరం కలబడతాం, మల చేష్టలు చేస్తాం, ఇద్దరం కలిసి కుమ్ముకుంటాం, కొట్టుకుంటాం, గుద్దుకుంటాం. నేను ఓడిపోతే ఫిలిస్తీన్లందరూ మీకు బానిసలు అవుతారు. మీలో నుంచి వచ్చిన ఒక్కడు ఓడిపోతే, నేను గెలిస్తే మీ వాళ్ళందరూ నాకు బానిసలు అవుతారు. అంటే శత్రు యొక్క, గొల్యాతు యొక్క ఆలోచన ఏంటంటే ఇజ్రాయేలుని బానిసలుగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు శత్రువు అనగా మన శరీరులు కాదు, రక్త సంబంధులు కాదు, అపవాదే మన శత్రువు కదండి. సాతానే మన శత్రువు. అంటే సాతాను కూడా, సాతాను యొక్క ఆలోచన మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎర్రేసి, లేకపోతే ఏదో ఒక బలహీనపరిచి మనల్ని పాపంలో పడేసి బలహీనులు చేయాలనేది వాడి ప్లానింగ్. పాపము చేయవాడు పాపానికి దాసుడై ఉన్నాడు, పాపము చేయవాడు పాపానికి బానిసై ఉన్నాడు. వాక్యం చెప్తుంది కదండి. ఎప్పుడైతే విశ్వాసులు పాపానికి చోటిస్తారో అప్పుడు సాతానికి బానిసలు అయిపోతారు. కాబట్టి మనం సాతానికి బానిసలు కాకూడదు. అదే బాధపడుతున్నాడు దావీదు ఇక్కడ. అయ్యా, నా శత్రువు తను హెచ్చించుకున్నాడు నా మీద, అలా హెచ్చించుకోని మాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతవరకు ఈ అపవాది నన్ను తరుముతాడు? మనల్ని కూడా అపవాది తరుముతాడండి. కొన్ని సందర్భాల్లో అపవాదికి దేవుడు అవకాశం ఇస్తాడేమో. నిజమే, యోబు గారికి అవకాశం ఇవ్వలేదండి. యోబు గారిని శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇస్తే వెళ్ళి శోధించాడా? పర్మిషన్ లేకుండా శోధించాడా? పర్మిషన్ ఇచ్చాడు దేవుడే. సరే వెళ్ళు, శోధించు, నా భక్తుడు నన్ను విడిచిపెట్టడు అన్నాడు దేవుడు. నిజంగా యోబు మీద దేవుడు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు యోబు. దేవునికి స్తోత్రం కలుగును. యోబు గారే కదండి, నీ మీద, నా మీద దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు. నా బిడ్డ ఎలాంటి స్థితిలో అయినా నన్ను విడిచి పెట్టి పోడు. మనకిష్టమైన తొలగిపోతాయి. ఒక్కొక్కసారి మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు, వాళ్ళే మనకు వ్యతిరేకం అయిపోతారు. అలాంటి సందర్భాల్లో కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఉండగలిగితే యోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శత్రు యొక్క ఆలోచన నెంబర్ 1, మనల్ని బానిసలుగా చేసుకోవాలి. శత్రు యొక్క ఆలోచన ఎప్పుడు మనల్ని మనం తగ్గిస్తాడు, తను తాను హెచ్చించుకోడు. నువ్వెంత, నీ బతుకెంత అంటారు మనల్ని కదండి. మన రక్త సంబంధుల్లో మనం కష్టపడి సంపాదిస్తాం, కానీ వాళ్ళు సంపాదించలేరు. సంపాదించలేకపోయామని ఒప్పుకోరు. వాళ్ళకిలాగా అయితే మేము సంపాదిస్తాం అంటారు. సంపాదించేవాడు ఏదో కష్టపడి సంపాదించుకుంటాడు అందరూ. అలా కాబట్టి మేమైతేనా అంతకంటే ఎక్కువ సంపాదిస్తాం అంటే ఏదో ఒక రకంగా ఇతరులను డిస్కరేజ్ చేయడమే సాతాను పని. మన బంధువుల్లో ఉండి, మన రక్త సంబంధుల్లో ఉండి కొన్నిసార్లు మనం తృణీకరిస్తాడు సాతాను. అలాంటప్పుడు ఇదిగో దావీదు వేదన పడుతున్నాడు. ఇదిగో నా శత్రువు ఏమంటున్నాడు, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును అడుగుతున్న ప్రశ్న మనం కూడా అడుగుదాం ఈరోజు. ఒక తరం పడుతున్న స్థితిలో నీవు ఉంటే ఖచ్చితంగా దావీదు వేదన పడినట్టుగా మనం కూడా వేదన పడి దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు 3వ వచనం చదవండి. ఏమండి, 3వ వచనం చదివే ముందు ఇంకొక మాట చెప్పమంటారా? ఇక్కడ 2 రకాల శత్రువులు ఉంటారండి. ఇప్పుడు ఫిలిస్తీన్ల నుంచి వచ్చాడు గొల్యాతు, ఇజ్రాయేలీయులకి శత్రువు. దావీదు ఇజ్రాయేలీయుడే, సౌలు కూడా ఇజ్రాయేలీయుడే. కానీ గొల్యాతును చంపిన తర్వాత సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్న తర్వాత దావీదు సౌలుకి ఏమైపోయాడు? ఇక్కడ కూడా శత్రుత్వం వచ్చేసింది. అంటే తోటి అభిషక్తుని మీద పగట్టుకున్నాడు. చూసారండి, బయట నుంచి వచ్చే శత్రువుని మనం పోరాడగలుగుతాం, జయించగలుగుతాం. లోపల నుంచి వచ్చే శత్రువుని మనం ఎలా గుర్తించగలుగుతాం? మన వెనకాల నుంచి వచ్చే శత్రువుని మనం ఎలా పోరాడగలుగుతాం? రా దావీదా, రా భోజనం బల్ల దగ్గర కూర్చో, కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. బల్లి పెట్టి పొడి చేస్తున్నాడు. యోనాతానికి ప్రమాణం చేస్తాను, నేనేం చేయలేదు, తీసుకురా నీ స్నేహితుని అంటున్నాడు. బల్లి పెట్టి పొడి చేస్తున్నాడు. ఏడు దావీదు చేసిన తప్పు ఏంటి అని అడిగితే కన్న కొడుకును కూడా పొడి చేయడానికి ఇష్టపడ్డాడు సౌలు. కొంతమంది శత్రువులు విచిత్రంగా ఉంటారు, మన ఆత్మీయులే శత్రువులు అవుతారు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ సౌలు మహారాజే దావీదుని శత్రువుగా భావించుకున్నాడండి. తరుముతున్నాడు. నేను అంటాను, బయట నుంచి వచ్చే శత్రువు ఒకడైతే లోపల నుంచి వచ్చే శత్రువు ఒకడు. బయట నుంచి వచ్చే శత్రువు గొల్యాతు వాడేమనుకున్నాడంటే వాడిని బానిస చేయాలి, వాడిని తృణీకరించాలి, వాడి మీద నన్ను నేను హెచ్చించుకోవాలి. లోపల ఉన్న శత్రువు ఏమనుకుంటారు తెలుసా? వీడిని లేకుండా చేసేస్తే నాదే పేరంతా, సంఘం అంతా నేనే,
సంఘం అంతా నేనే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ నాకు అడ్డైపోయాడు ప్రతి దాంట్లో. కాబట్టి ఈయన్ని లేకుండా చేస్తే ఇదిగో రాజ్యం నాదే పొద్దున్న సౌలు ఆలోచన. సంఘంలో ఒకవేళ విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇవేనండి, కొన్ని సంఘాలు విడిపోవడానికి గల కారణాలు ఇవే. కొన్ని సంఘాలు విడిపోవడానికి గల కారణం పెద్దలే. అప్పుడు గమనించాలి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, లోపల ఉన్నటువంటి శత్రువు ఏమనుకుంటే వాడిని లేకుండా చేస్తే సంఘంలో పెత్తనం అంతా నాదే. ఇది లోపల నుంచి వచ్చే శత్రువు యొక్క ఆలోచన. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. 2 వచనాలు అయిపోయినాయి. 3వ వచనం, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. 4 కూడా చదవండి. నేను మరణ నిద్ర నొందకుండాను వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును నా కన్నులకు వెలుగిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఇప్పుడు ఈ మాటలు మనం ఏమని ఆలోచన చేయాలంటే, శత్రువుల విషయంలో మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, హన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ఎందుకు చేసిందండి ప్రార్థన? ఎందుకు ఏడుస్తుంది ప్రార్థన? ఎందుకు చేస్తుంది? ఏడుస్తాం, హృదయాన్ని ఎందుకు కుమ్మరించుకుంది? ఏ ఏ ఏ దేనికోసం వచ్చింది అసలు? మందిరానికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది? ఏమని మొరపెడుతుంది? అయ్యా నాకు గర్భఫలం ఇమ్ము అనేది కొంత అయితే, కొంత దేనికో తెలుసండి, తన వైరియకు పెనిన్నా పెట్టిన బాధలకి కొంత. వైరి అంటే శత్రువు పెట్టే బాధలు మామూలుగా ఉండవండి. ఆటుపోటు అంటారు చూడండి, అలా సూటిపోటు మాటలు అనమాట. గాయాలు. కత్తిపోటుకైనా కొద్దిగా అవకాశం ఉంటుందేమో, కానీ ఈ నాలుకతో పదును పెట్టి, అంటే నాలుకకు పదును పెట్టి మాట్లాడే మాటలకి మానసికమైన ఒత్తిడి అంటండి అది. కత్తితో పొడిచే గాయానికి ముందుందేమో కానీ ఈ నోటి మాటల వలన కలుగు నొప్పికి చికిత్స లేదంటండి. అంత భయంకరం అన్నమాట ఈ నోటి మాటల. అసలు అందుకనే వాక్యం చెప్తుంది, తన నోటిని భద్రంగా కాపాడుకునేవాడంట మరణము నుండి తన ప్రాణాన్ని రక్షించుకుంటాడంట. అంటే మన ప్రాణాన్ని తీసేసేది ఏంటిదండి? మన నోరే. కొన్నిసార్లు మన నోటి మాట మన ప్రాణం తెస్తుంది, కొన్నిసార్లు మన నోటి మాట ఇతరుల ప్రాణం తెస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, మరొక వ్యక్తి పెట్టే టార్చర్కి బాధపడలేక సూసైడ్ లెటర్ రాసుకుని చచ్చిపోయాడు. అది ఎంత భయంకరం అంటేనండి, అది ఆత్మహత్య కావచ్చు, హత్య కంటే ప్రమాదం అంటే. చాలా భయంకరమైన బెయిల్ కూడా ఉందంటే, అంత ఘోరమైన శిక్ష ఉంటుందంట. ఒక వ్యక్తి వల్ల మరొక వ్యక్తి మనస్తాపానికి గురై చచ్చిపోతే, ఎవరి మాటల వల్ల అయితే అతను మనస్తాపానికి గురై చచ్చిపోయాడో అది చాలా భయంకరమైన పనిష్మెంట్ అంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మరొక మాట చెప్పినామండి, హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నాడు. అషూర్ రాజు దండెత్తి వచ్చాడు. కొంచెం ఊరి దగ్గరలో ఉన్న రాజ్యానికి దగ్గరలోకి వచ్చి తన సైన్యాధిపతిని రబ్షాకేని పంపించాడు. ఇప్పుడు రబ్షాకే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీయుల ప్రజలు ఇదిగో మలము తినున్నట్లు, అంటే భయంకరమైన డట్టి మాటలు మాట్లాడుతున్నాడు. నీ యొద్దకే పంపించాడా? ఇజ్రాయేలీయుల ప్రజలు వినినట్లుగా కూడా దేవుడు పంపించాడు. ఇదిగో ఇజ్రాయేలీయులారా, యోధావారులారా, మీరు మీ హిజ్కియా మీ రాజైన మాటలు వింటున్నారా? మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడనుకుంటున్నారా? ఇదిగో సెపర్వయము దేవతలు ఏమయ్యారు, పలానా వారి దేవతలు ఏమయ్యారు, ఆ రాజ్యాలు మేము జయించుకొచ్చాం, ఆ దేవతలు ఏమయ్యారు? మీరు కూడా అంతే. మీరు మా మాటని మాకు లొంగిపోయండి, మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, రాయితీలు ఇస్తాం, మేము గనక యుద్ధం చేసామంటే మీరు ఓడిపోతారు, మీరే చూసుకోండి అని ప్రగల్భాలు పలుకుతుంటే, అక్కడ ఉన్నటువంటి హిజ్కియా రాజు యొక్క సైనికుడు, లేకపోతే ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని రాసుకుని, రబ్షాకే పలికిన మాటలన్నీ రాసుకుని తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇస్తారు. ఆ రాజుగారు ఏం చేశారు చూడండి. రాజుల యెషయా గ్రంథం 37:14. యెషయా గ్రంథం 37:14 ముగింపులోకి వస్తున్నాను. యెషయా గ్రంథం 37:14. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఏమని? యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సైన్యములకు అధిపతివైన యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్నిహేరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఇక చదువుకుంటే అయితే బోల్డ్ విషయాలు ఉంటాయి. ఆ మాటలన్నీ చెప్పి ఇది ఇలా దూషించాడు శత్రువు.
ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు 13వ కీర్తనలో, నా శత్రువు నా విషయమై హర్షింపకున్నట్లు సంతోషింపకున్నట్లు నా కన్నులకు వెలిగిమ్ము, నన్ను బాధపరచు వారి చేతిలోంచి నన్ను విడిపించు అని ఈ 3-4 వచనాల్లో, కీర్తన 13-3-4 వచనాల్లో దావీదు వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అదే సమస్యతో తన వైర్యకు పెన్నిన్నా పెట్టిన బాధలు తట్టుకోలేక దేవుని మందిరంలోకి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థన చేసింది హన్నా. అలాగే జీవము కలిగిన దేవుని దూషించిన రబ్షాకే మాటలు విని తట్టుకోలేక ఆ మాటలు దేవుని సన్నిధిలో తెలియజేస్తూ, ఇదిగో నీ శత్రువులైనటువంటి వారు పలికిన మాటలు చెవిని పెట్టయా, విను, నువ్వు వినే దేవుడివి. ఆ సపారవేము దేవతల్లాగా, ఆ దేవతల్లాగా, ఈ దేవతల్లాగా నువ్వు కర్ర, రాయి, ఇత్తడి, నువ్వు వంటితో చేసినటువంటి దేవుడు కాదు. నువ్వు జీవము కలిగిన దేవుడివి, నువ్వు సైన్యములకు అధిపతి దేవుడివి నువ్వు అని ప్రార్థించి ఏమంటే దేవుణ్ణి మహింపరుస్తూ గణపరుస్తూ దేవుని హస్తాలకు అప్పగించేశాడు. ఆ లెటర్ని, ఆ ఉత్తరాన్ని ఏం చేశాడండి, దేవుని చేతిలో పెట్టాడు. మనం లెటర్ రాసి ఎక్కడ పెడుతున్నాం? స్టేషన్లో పెడుతున్నాం, అవునా? దాన్ని కంప్లైంట్ అంటారు. ఇప్పుడు హిజ్కియా రాజు ఎవరికి కంప్లైంట్ చేశాడు రబ్షాకే గురించి? దేవుని సన్నిధిలో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులైనా మనం ఇచ్చే కంప్లైంట్ పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా కంప్లైంట్ ఇస్తే, మన తప్పు లేకుండా ఉంటే, అవతల వారిది తప్పు అయితే ఖచ్చితంగా దేవుడు అక్కడ పలుకుబడి చూడ్డం, రాజుల భేదలను చూడ్డం, ఉన్న వాళ్ళ లేని వాళ్ళని చూడ్డం, ఖచ్చితంగా మనం బాధపడితే, నిష్కారణంగా మనం తరమబడితే ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. హిజ్కియా విషయంలో జోక్యం చేసుకున్నాడు దేవుడు. అసలు దేవుడు తన సైన్యాధిపతిని పంపిస్తే, ఒక్క దూతను పంపిస్తే 185,000 మందిని ఒక రాత్రి హతమరిస్తే తెల్లారేపటికి సన్హెరీబు చూసి బీసుకుపోయి వెళ్ళిపోయాడు తన రాజ్యానికి, తిరిగి వెళ్ళిపోయాడు. తన కన్నబిడ్డలే పొడి చంపేశారు. ప్రగల్భాలు పలికాడు, ఏమయ్యాడు? తెల్లారేపటికి చచ్చిపడి ఉన్నాడు. ఈ రోజున జీవము కలిగిన దేవుని ఆశ్రయించినటువంటి నీ మీద ఎవరైతే నోరు తెరుస్తున్నారో, ఎవరైతే కాని మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ మీద దుష్ప్రచారం చేస్తున్నారో, ఆ అనుభవిస్తున్నటువంటి ఆ మాటలు పడుతున్నటువంటి నీవు ఎక్కడికి నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక్కర్లా. రాజ్యము కలిగిన దేవుని సన్నిధికి హన్నా వచ్చింది, హిజ్కియా వచ్చాడు. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభువా నా శత్రువు నా మీద హర్షింపకున్నట్లు నా కన్నులకు వెలిగిమ్మని భక్తుడైన దావీదు ప్రార్థిస్తున్నాడు 13వ కీర్తనలో. ఈరోజు అదే మాదిరి నీవు ప్రార్థించినట్లయితే, నీ సమస్య ఏదైతే ఉందో, నీ వేదన ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ కన్నీరు ఏదైతే ఉందో, అది దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించినట్లయితే నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. హిజ్కియాకి సమాధానం ఇచ్చాడు, శత్రు విషయంలో విజయాన్ని ఇచ్చాడు. హన్నా ప్రార్థన విన్నాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇక్కడ కీర్తన 13వ కీర్తనలో దావీదు ప్రార్థన విన్నాడు. ముగింపుకు వచ్చేసరికి, అయ్యా నీవు నాకు చేసిన ఉపకారములు బట్టి నేను నిన్ను కీర్తించేదను. కీర్తనాకారుడు ఉపకారాన్ని పొందుకున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో వేదనతో నలిగిపోతున్నావేమో, ఒక మాట గమనించుకో, గుర్తుపెట్టుకో, వేదన కలిగిన దేశమందు మబ్బు నిలవదు. మబ్బడ్డొచ్చింది సూర్యుడికి, కొంత చీకటి వస్తుంది, రోజంతా ఆ చీకటి ఉండిపోద్దా? కాసేపు ఉంటుంది. ఆ మబ్బు తొలగిపోగానే మరల ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఈరోజు నాకు కొన్ని ఛాయల్ని అలుముకున్నాయేమో, ఏవో మబ్బులు నిన్ను చుట్టుముట్టినాయేమో, చీకటి నిన్ను అలుముకుందేమో. భక్తుడైన కీర్తనాకారుడు ప్రార్థించాడు, నా కన్నులకు వెలిగిమ్మో, చీకటి నన్ను అలుముకుంది, చీకటి నుంచి నన్ను తొలగించు అని ప్రార్థన చేశాడు. భక్తుని కన్నులకు దేవుడు వెలిగిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ మాట ఎందుకు మీరు విశ్వాసం ఉంచండి. 13వ కీర్తన ఆఖరి మాటలకు వచ్చిన 5వ వచనం చదివి ముగించేసుకుందాం. 13వ కీర్తన 5వ వచనం, నేనైతే, ఇదిగో ఈ మాటలు ఇంతవరకు వింటున్న మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ కీర్తనాకారుడు అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే నేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా,
అజ్ఞానముచే నేహీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. పాడదాం. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. ఆఖరికి వచ్చరికి ఏమన్నాడంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. ఏం చేస్తుంది కృప? మనల్ని ఆవరిస్తుంది. ఏం చేస్తుంది కృప? శ్రమలో ఉన్న నిన్ను విడిపిస్తుంది. ఏం చేస్తుంది ఆయన కృప? మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని హెచ్చిస్తుంది, మనల్ని కొనియాడుతుంది. దేవుని కృప ఇదిగో దావీదుని ఆ శ్రమల మార్గంలోంచి విడిపించి ఇజ్రాయేలుకి రాజుగా సింహాసనం ఎక్కించారు. అది దేవుని కృప. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. అర్హత లేకున్నా నన్ను ప్రేమించావు, యోగ్యత లేకున్నా నన్ను హెచ్చించావు. అది కీర్తనకారుడు పొందుకున్న ఉపకారం. కృపయందు నమ్మకం ఉంచితే తరమబడుతున్న నీవు ఏదో ఒక రోజు హెచ్చించబడతావు. తరమబడుతున్న శత్రువు నీ కాళ్ళ కిందకు వస్తాడు ఖచ్చితంగా. తరమబడుతున్నటువంటి అపవాది క్రియలు లయపరచబడతాయి ఏదో ఒక విధంగా. ఏ సమస్యతో ఏ వేదనతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు కన్నీరు దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించి వేదనతో కూడిన ప్రార్థన కీర్తనాకారుడు దావీదు చేసినట్లు, వేదనతో కూడిన ప్రార్థన హన్నా తన హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థన చేసినట్లు, వేదనతో కూడిన ప్రార్థన హిజ్కియా అదిగో రబ్షాకే పలికిన మాటలన్నీ దేవుని సన్నిధిలోకి తీసుకెళ్లి విప్పి పరచి దేవుని సన్నిధిలో పెట్టినట్టు ఈరోజు నీ భారాన్ని, నీ హృదయ వేదనని దేవుని సన్నిధిలో పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. ఆయన విమోచకుడు కాబట్టి, ఆయన సజీవుడు, మన ప్రార్థన వినే దేవుడు. ఆయన సెపర్వయము ఆ దేవతలు ఈ దేవతలు వంటి వాడు కాదు మన దేవుడు, జీవము కలిగిన దేవుడు. చెవిని పెట్టు, ఈ మాటలు విన్నావు కదా, నిన్ను తృణీకరిస్తున్నాడయ్యా అషూరు రాజు యొక్క ఆ సైన్యాధిపతి రబ్షాకే పలికిన మాటలు ఇవి అని ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ 13వ కీర్తన ద్వారా మీతో దేవుడు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తదుపరి మనం అందరం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిజమే ఎన్నో సందర్భాల్లో మేము కూడా మర్చిపోయావేమోనని అనుకున్నాం. సియోను కుమారి కూడా అనుకుంది, కానీ నువ్వు మర్చిపోయే దేవుడు కాదని, తల్లైనా మర్చిపోద్దేమో కానీ నేను మరవజాలని నువ్వు వాగ్దానం ఇచ్చావు. నిజమే, దావీదును కూడా మర్చిపోలేదు, దావీదును కూడా విడిచిపెట్టలేదు తన శ్రమలో, హన్నాని కూడా విడిచిపెట్టలేదు తన శ్రమలో, హిజ్కియాని కూడా విడిచిపెట్టలేదు తన శ్రమలో. నిజమే, శ్రమలో నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదనన్న వాగ్దానం బట్టి హిజ్కియాకి విజయాన్ని ఇచ్చావు, హన్నాకి గర్భఫలం ఇచ్చావు, ఇదిగో దావీదుకి ఉపకారం చేశావు. స్తుతులతో ముగించాడు 13వ కీర్తన. ఈ రోజున మా జీవితాల్లో కూడా ప్రభువా తరమబడుతున్నాం ఎన్నో సంవత్సరాలుగా. ఏదో ఒక సమస్య చేత ఇతరులకి చెప్పుకోలేని సమస్యలు మా హృదయం నిండా ఉన్నప్పుడు వేదనతో కుమిలిపోయే పరిస్థితులే కదా ప్రభువా. నా ఆత్మ బిడ్డల్లోనే కానీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారే కానీ,
ఇదిగో బయట ఉండి ఈ మాటలు వింటున్న నా ఇరుగు పొరుగు వారే కానీ ఏ బాధలో ఉన్నారో, తల్లిదండ్రులను బట్టి బాధపడుతున్న బిడ్డలు ఉన్నారేమో, బిడ్డలను బట్టి బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారేమో, భర్తను బట్టి బాధపడుతున్న భార్యను బట్టి బాధపడుతున్న భర్త ఉన్నాడేమో, ఎవరిని బట్టి ఎవరు తరమబడుతున్నారేమో నాకు తెలియదు. కానీ ప్రభువా, ఈ రోజున ఈ వాక్యం విని ఇదిగో సౌలు చేత తరమబడుతున్నటువంటి దావీదు ఎంతకాలం అని ప్రార్థించాడు. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ప్రభువా, తన హృదయం నిండా ప్రశ్నలే. సమాధానం లేదనుకుంటున్నాం, ఇలాగే మా బ్రతుకు తెల్లారిపోతుంది అనుకుంటున్నాం, ఈ కన్నీళ్ళే అన్నపానములు అనుకుంటున్నాం. కానీ నీవు వాటిని విడిపించేదవని ఈరోజు ఈ కీర్తన ద్వారా నాకు నమ్మకం కలిగిందని, ఎవరైతే నీ కృప యందు నమ్మకం ఉంచి భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన ఎవరైతే నా ఆత్మబిడ్డలు చేస్తున్నారో, ఈ వాక్యముని ఎవరైతే ఒక చిన్న ప్రార్థన తమ హృదయంలో కుమిలిపోతూ కన్నీటితో తమకు కలిగిన బాధను బట్టి, నిజమే ప్రభువా నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను నువ్వు నన్ను మర్చిపోయావా అని, ఈరోజు నాకు సమాధానం ఇచ్చావు ప్రభువా అని తన పాదంతా కూడా మీ చేతులకు ఎవరైతే అప్పగిస్తారో వారికి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. యేసయ్య నామంలో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. ఎవరైతే వాక్యం విని హృదయాలు గద్దించబడి పొడవబడి మారు మనసు పొంది, ఎవరైతే నువ్వు మర్చిపోయే దేవుడు కాదని, నువ్వు ప్రేమించే దేవుడు అని, హెచ్చించే దేవుడు అని, అయ్యా మా కోసం ప్రాణం పెట్టిన వాడవని, సర్వము దారపోసిన వాడవని, నువ్వు ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదని ఈ రోజును గుర్తిస్తున్న నా ఆత్మీయ బిడ్డల హృదయాలను ధైర్యపరచమని, బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.